ఏమొచ్చాయి మీలో, మీరు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, మీరు మీకు ఎలా సమాధానం చెప్పుకున్నారంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఏంటి, ఇమీడియట్గా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే యంగర్ సిస్టర్ ఉంది, తనది ఎడ్యుకేషన్ అప్పుడే అవుతుంది, అప్పుడే తన ఇంజనీరింగ్కి వచ్చింది. అండ్ నేను ఒక్కడనే బ్రెడ్ అన్నర్ అనమాట ఇంట్లో, ఫాదర్ అండ్ నేను అంతే. ఇంకా సో ఇప్పుడు మరి నేను రిజైన్ చేస్తే ఎట్లా సస్టైన్ ఇవ్వాలి? అండ్ 2 years ప్రిపరేషన్ అంటే మీకు అందరికీ తెలుసు, లైక్ ఎంతో కొంత ఖర్చు అవుతుంది మనం ఓన్గా ప్రిపేర్ అయినా కూడా. సో అట్లీస్ట్ మరి అంత సేవింగ్స్ అన్నీ ఉన్నాయా స్పెండ్ చేయడానికి? ఒకవేళ రాకపోతే ఏంటి పరిస్థితి? మళ్ళీ బ్యాక్ రావచ్చా రాదా? లేకపోతే కంప్లీట్ పీక్లో ఉన్న కెరీర్ అవును మళ్ళీ స్టార్టింగ్ వస్తుంది. అండ్ అందులో ఇంకా నా కెరీర్ ఇంకా పీక్లో ఉండే, ఎందుకంటే నాకు అప్పుడే న్యూజిలాండ్లో ఆపర్చునిటీ వచ్చింది అండ్ షార్ట్ టర్మ్ ఆన్ సైట్ అసైన్మెంట్ చేశాను అండ్ రిజిగ్నేషన్ కూడా అక్కడ చేశాను నేను. సో ఇట్స్ అ హ్యూజ్ రిస్క్ అనమాట, హ్యూజ్ రిస్క్ అండ్ హార్డ్ డెసిషన్. ఇది ఇంట్లో చెప్పాను ఫస్ట్, ఇట్లా ఆలోచించుకొని ఇంకా ఫైనల్గా నాకు కాకపోతే ఒక్క విషయంలో కాన్ఫిడెన్స్ ఉండేది నా మీద. లైక్ ఒకసారి ఏదైనా కూర్చొని చేస్తే అండ్ అది ఇంట్రెస్ట్ ఉంటే అది అయిపోయే వరకు చేస్తాను. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది. ఎంత రిస్క్ తీసుకున్నా కూడా మనము ఇన్ఫ్యాక్ట్ రిస్క్ తీసుకుంటేనే బెటర్ అనిపించింది, ఎందుకంటే ఆ ఫియర్ అనేది కాన్స్టెంట్గా పుష్ చేస్తుంది ముందటికి. సో ఆ రకంగా ఫైనల్ నేను డిసైడ్ అయ్యాను ఫస్ట్. అండ్ దెన్ ఇంట్లో డాడీకి చెప్పాను. సో ఇంట్లో ఇంకా ఆబ్వియస్లీ ఫస్ట్ రియాక్షన్ పిచ్చా, ఏమన్నా ఏంది అవసరమా మనకి అంటే, నాకైతే అసలు నమ్మకం లేదు, అస్సలు వద్దని చెప్పారు. ఒక 15-20 days ఇంకా ఆల్మోస్ట్ గొడవలే ఇంకా ఇంట్లో. అంటే మమ్మీ, ఫాదర్, మదర్, ఈవెన్ అంకుల్స్కి ఎవరికి చెప్పినా కూడా కొందరు సపోర్ట్ చేస్తారులేండి, బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఏంటి, మన బ్యాక్గ్రౌండ్కి మనకు అసలు మనకి ఎవరు గ్రాడ్యుయేషనే లేదు, నీకు ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు గైడెన్స్ ఇస్తారు అన్నట్టుగా ఉండే అనమాట. సో వాళ్ళ సైడ్ నుండి యాజ్ ఐ సైడ్ రీజనబుల్. ఇప్పుడు నేను ఆ సైడ్ ఉన్నా నేను అదే స్టాండ్ తీసుకునేవాళ్ళు, ఎందుకంటే పీక్ ఆఫ్ ద కెరీర్, మంచి శాలరీ వస్తుంది, ఇంట్లో అందరు సెటిల్ అవుతారు, ఆ టైంలో రిజైన్ చేయడం ఎందుకని. అదే అదే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు అబ్రాడ్లో జాబ్ చేస్తున్నారు. మొత్తం చేయలేదు, జస్ట్ ఒక షార్ట్ టర్మ్ అసైన్మెంట్ మీద వెళ్ళాను. మేజర్గా అంతా ఇక్కడే మన హైదరాబాద్. ఇన్ కేస్ మీరు అదే అసైన్మెంట్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు కంటిన్యూ అయ్యున్నా, లేకపోతే ఇంకొక ప్లేస్కి పంపించుండే ఉండేవాళ్ళు కంపెనీ వాళ్ళు కదా. ఎస్ ఆ రకంగా కెరీర్ గ్రో అవుతుంది. ఎందుకంటే 5 years అంటే ఇట్స్ లైక్ ఇంకొక 2-3 years చేస్తే మనకి అట్లీస్ట్ సీనియర్ అనలిస్ట్, అసిస్టెంట్ మేనేజర్ ఆ లెవెల్ పొజిషన్ వస్తుంది. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట. సో ఇంకా డాడీకి చెప్పాను, అవ్వలేదు, ఒక 15 days అట్లా ఇంకా కాన్స్టాంట్గా మాట్లాడి మెల్ల కన్విన్స్ చేస్తే మా ఫాదర్ ఒక కండిషన్ పెట్టారు. సో నాకైతే కంప్లీట్ కాన్ఫిడెన్స్ లేదు. అందరూ చెప్తారు కాన్ఫిడెన్స్ ఉందని, నాకు నువ్వు అంటే ఇష్టం, నీకేదో నీకు మంచి చేయొద్దని కాదు. సో వాట్ విల్ డూ ఇస్ 2018 January ఇది, యూ రిజైన్ నౌ, ప్రిపేర్ అవ్వు. జూన్లో ప్రిలిమ్స్ ఉంది, లైక్ 6 months. ఇఫ్ యూ ఆర్ క్యాపబుల్ క్యాండిడేట్, ప్రిలిమ్స్ క్లియర్ అవ్వు, ఐ విల్ గివ్ యూ 1.5 year ఇంకా ముందటికెళ్ళు. లేదు క్లియర్ అవ్వలేదు అంటే యూ గో బ్యాక్ అండ్ జాయిన్ ద జాబ్. 6 months కాబట్టి నీకు ఇమీడియట్గా జాబ్ వస్తుంది బ్యాక్. అదే ఇప్పుడు గ్యాప్ పెరిగితే రావడం కష్టం. ఓకే, నాకు కూడా ఫేర్ అండ్ రీజనబుల్ అనిపించింది. నిజంగా నేను టాలెంటెడ్ అయితే ఆ 6 monthsలో నాకు ప్రిలిమ్స్ అన్న క్లియర్ అవుతుంది. ఆ కండిషన్ మీద ఎగ్జాక్ట్లీ December 2017లో రిజైన్ చేశాను. ఓకే, అండ్ January 2018 స్టార్ట్ చేశాను. 6 months ఉంది, ఏం అవేర్నెస్ లేదు, కోచింగ్ లేదు, ఏం లేదు. అప్పుడున్న దాంట్లో ఉప్పల్లో అనమాట ఇల్లు, ఇంకా ఇంటి పక్కనే ఒక స్టడీ హాల్ ఉంటే స్టడీ హాల్ తీసుకున్నాను ఇమీడియట్గా. ఇంకా మార్నింగ్ 9కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 8 వరకు. ఇంకా ఓన్లీ ప్రిలిమ్స్, మెయిన్స్ కూడా తెలీదు, ఆప్షనల్ కూడా చూస్ చేసుకోవడం రాదు ఆ టైంలో. అలా ఉండే, అసలు ఏం తెలియదు మీకు సివిల్స్ గురించి. అలా అయితే ఆ టైం అంటే కొంచెం అవేర్నెస్ ఉంది, ఫిలిమ్స్, మెయిన్స్ ఇలా ఇంటర్వ్యూస్ ఉంటాయి కానీ హౌ టు ప్రిపేర్ అనేది ఏం తెలియదు. ఎవరి అడ్వైస్ ఏం తీసుకోలేదు. అంటే ఇనిషియల్గా ఇప్పుడు నేను చెప్పాను కదా 1 month స్ట్రగుల్ అవుతున్నాను, అప్పుడు ఒక ఫ్రెండ్ దీప్తి అని చెప్పేసి అమ్మాయి ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది. సో అమ్మాయిని అడుగుతుండేది అనమాట, ఏం చేస్తారు, ఇంకా ఏమవుతుంటుంది, ఏమేమి వెబ్సైట్స్ మీరు రెఫర్ చేస్తారు అట్లా అని చెప్పి. ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటున్నాను ఎప్పుడు ఆ లాస్ట్ November December టైంలో. బట్ సాలిడ్గా అయితే ఏం గైడెన్స్ లేకుంటుండే స్టార్టింగ్లో. బట్ ఒక్కటే ఏం ప్రిలిమ్స్ క్లియర్ అవ్వాలంతే, ఇంకేం అవసరం లేదు. అలా Januaryలో స్టార్ట్ చేశాను. అండ్ ఫస్ట్ అటెంప్ట్లో జూన్లో ఎగ్జామ్ రాశాను, అది జూలైలో వచ్చింది రిజల్ట్. అప్పటిదాకా టైం పాస్ చేశాను అసలు లిటరలీ. అండ్ జూలైలో క్లియర్ అయిపోయింది. ఐ వాజ్ షాక్డ్. ఇంకా క్లియర్ అయిపోయింది. 6 months ప్రిపరేషన్ వితౌట్ ఎనీ కోచింగ్, వితౌట్ ఏం లేదు. నేను అదే సర్ప్రైజ్ అయ్యాను, నాకు అవుతుందని నేను కూడా అనుకోలేదు అసలు. నేనే అనుకోలేదంటే ఇంకా ఆలోచించాను మా ఇంట్లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో. అప్పుడు దే గాట్ కాన్ఫిడెన్స్, ఫ్రమ్ దెన్ దే స్టార్టెడ్. మా అబ్బాయి అనుకున్న సాధిస్తాడు, మాకు నమ్మకం వచ్చేసింది అన్నారు. ట్రూ. ఓకే, తర్వాత నేను ఇమీడియట్గా ఆప్షనల్ చూసింగ్ కూడా, ఇప్పుడు చాలా మంది అది చూసి ఇది చూసి చేయాలంటారు కదా. నాకు ఫిబ్రవరిలో అప్లికేషన్ ఫామ్, అప్పటికి ఆప్షనల్ ఐడియా లేదు, ఎవరు మెంటర్ లేరు ఎవరిని అడుగుదామన్నా. హిస్టరీ చాలా ఇష్టం, సరే హిస్టరీ చూస్ చేసుకునే ముందు జస్ట్ ఒకసారి పేపర్ చూద్దామని ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసా. హిస్టరీ ఎంత ఇష్టం కానీ ఒక్క క్వశ్చన్ కూడా అర్థం కాకపోయేది అసలు. అప్పుడున్న నాలెడ్జ్కి ఏం తెలీదు, అందులో హిస్టరీ ఆప్షనల్ అస్సలు అర్థం కాలేదు. అమ్మో ఇది మన వల్ల కాదని చెప్పి ఇంకా వేరే ఆప్షనల్ పేపర్స్ చూసాను. అందులో ఐఆర్ ఇష్టం నాకు,
పొలిటికల్ సైన్స్ ఇష్టం లేదు, ఐఆర్ మాత్రమే ఇంట్రెస్ట్ అప్పుడు. అసలు పొలిటికల్ సైన్స్ ఏంటో తెలీదు, బట్ పాలిటిక్స్ ఏమో మనకు పాలిటిక్స్ నచ్చదు అని చెప్పి అన్న రూడ్ ఐడియాతో ఉండే, అలా ఉండే ప్రిపరేషన్. సో ఐఆర్ ఉంది కదా అని చెప్పి ఆ పేపర్ చూస్తే ఐఆర్లో సింపుల్ క్వశ్చన్స్ అనమాట, జస్ట్ ఇండియా చైనా రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవి ఎలా ఉన్నాయి, ఇదేంటి మనకి ఏం రాకపోయినా ఏమైనా రాయొచ్చు, సరే ఈ ఆప్షనల్ తీసుకుందాం అని చెప్పి అలా చూస్ చేస్తాను నేను. అంత నైవ్ ఉంటుండే ఇంకా మీరు. ఓకే. సో అలా చూస్ చేసిన తర్వాత జూలైలో రిజల్ట్ వచ్చింది. ఆప్షనల్ అప్పుడు టాపర్ కాపీస్ చూస్తాం కదా మనం, చూస్తే ఒకరు బుక్ చెప్పారు ఆప్షనల్కి, అది స్టార్ట్ చేశాను, ఒక్క ముక్క అర్థం కాలేదు అసలు. ఇంకా అప్పుడు భయం స్టార్ట్ అయింది. 2 monthsలో మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి నేను. ఎలా రాయాలి మెయిన్స్ తెలీదు. సో ఇంకా అప్పుడు వెంటనే మన గూగుల్ సెర్చ్ చేస్తే మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో బాలలత మేమ్ గారు చెప్తారు హైదరాబాద్లో అని చెప్పి చెప్పారు. వాళ్ళే ఫేమస్ అనమాట. సో వెంటనే మ్యామ్ దగ్గరికి వెళ్ళి కలిస్తే జాయిన్ అవ్వమనింది క్లాస్. అప్పుడు ఆప్షనల్ జాయిన్ అయ్యాను క్లాస్. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత 1 monthకి రిజల్ట్ వచ్చింది మాత్రం మీరు వెళ్ళారు అప్పుడు. అది అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి, ఎంత ఇన్ఫర్మేషన్ లేదంటే ఆప్షనల్ నేను షార్ట్ పీరియడ్లో వెళ్ళారు యాక్చువల్లీ కదా. 2 monthsలో మెయిన్స్ నాకు, ఇంకా నేను జాయిన్ అప్పటికి ఆప్షనల్కి 2 monthsలో మెయిన్స్. నేనేమనుకున్నా ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ ఎంత ల్యాకింగ్ ఉండే అంటే ఆప్షనల్ మ్యామ్ మేబీ ఒక 1 monthలో అయిపోతుందేమో అనుకున్నా, మొత్తం చెప్పడం అయిపోతుంది, ఇంకో 1 month చదువుతా మెయిన్స్ రాసేస్తా అనుకున్నా. సో మ్యామ్ దగ్గరికి వెళ్తే లేదమ్మా నువ్వు జాయిన్ అవ్వు ఫస్ట్, అయితే మనం చేద్దాం ఏదో ఒకటి చేద్దాం అన్నారు. సో ఇమీడియట్గా జాయిన్ అయ్యాను. 1.5 monthలో ఒక పార్ట్ అయిపోయింది, ఇంకో పార్ట్ ఉండగానే నా మెయిన్స్ వచ్చేసింది. ఓ మై గాడ్. యా. సో ఇంక అప్పటికి కాకపోతే నేను ఏం చేస్తాను, ఇంకా ఓన్లీ కోచింగ్ మీద మ్యామ్ చెప్పే క్లాస్ మీద రిలే అవుతూ మిగతా పార్ట్ నాకు అర్థమైంది ఇంకా అవ్వదని, అప్పుడు అర్థమైంది, క్లియర్ పిక్చర్ వచ్చింది. మిగతా పార్ట్ అంతా ఓన్గా ప్రిపేర్ అయ్యి మ్యామ్ ఎగ్జామ్స్ పెడుతుండే అందరికీ, పొలిటికల్ సైన్స్ ఆ ఇయర్ ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళందరికీ. ఆ ఎగ్జామ్స్ చాలా సీరియస్గా తీసుకున్నాయి. జనరల్ స్టడీస్ అంతా పక్కన పెట్టి ఓన్లీ ఆప్షనల్ చదివా. అండ్ 275 వచ్చాయి ఆప్షనల్ అయ్యారు, చాలా మంచి స్కోర్ వచ్చింది. ఆప్షనల్ అయింది. అండ్ మెయిన్స్ ఒక 30 marks కట్ ఆఫ్తో మిస్ అయింది. ఓకే. సో అలా ఫస్ట్ అటెంప్ట్ ఎస్ ఫస్ట్ అటెంప్ట్ మిస్ అయింది, మెయిన్స్ మిస్ అయింది 30 marksతో, ఇంటర్వ్యూ కాల్ రాలేదు. సో అలా అయింది. ఇంకప్పుడు కంప్లీట్ అవేర్నెస్ వచ్చింది మనకు, మెయిన్స్ ఏంటి, ఎంత ప్రాక్టీస్ ఇంపార్టెంట్, ఏం చేయాలి అని చెప్పి. సో నేను అంతా ప్రాసెస్ అంతా మిస్టేక్స్ చేస్తూ ఆ లెర్నింగ్ ప్రాసెస్ దాంట్లోనే ఉండే అనమాట. ఇప్పుడు చాలామంది ముందు కోచింగ్కి వెళ్ళి అన్ని అవేర్నెస్ తెలుసుకొని రాస్తుంటారు కదా, ప్రిలిమ్స్ క్లియర్ అయినాక నేర్చుకొని అలా ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకా సెకండ్ అటెంప్ట్ చాలా సీరియస్గా తీసుకున్నాను. మెయిన్స్ ఎప్పుడైతే పోయిందో అప్పుడు ఒకటి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు పోయిందన్న బాధ ఒక్క రోజు కూడా లేదు, ఉల్టా ఇంకా సంతోషం ఎక్కువ ఉండేది. 30 marksతోనే పోయింది, అసలు మనం ఇంకా కొంచెం గట్టిగా చదివితే అయిపోతుంది కరెక్ట్ అని అనిపించింది అనమాట. సో ఇంకా అప్పటి నుండి ఆ మిస్టేక్స్ ఏమైతే చేశానో ఫస్ట్ అటెంప్ట్లో మెయిన్స్కి ఇంకా చాలా సీరియస్గా కూర్చొని చేశాను. ఫర్ ఇన్స్టాన్స్ ఒక మిస్టేక్ చెప్తాను. ఫస్ట్ అటెంప్ట్లో నేను మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే GS1 కానీ అన్ని పేపర్స్లో 20 questions రాయాలి 3 hours. ఓన్లీ 17 కంప్లీట్ చేసేవాడిని, ఓన్లీ 17. సో ఇమ్మీడియట్ సింపుల్ లాజికల్ థింగ్ ఏంటంటే ఆ 3 కూడా కంప్లీట్ చేస్తే ఆబ్వియస్లీ 30 కట్ ఆఫ్ క్రాస్ అవుతుంది. సో ఐ వాస్ ప్రెటీ డామ్ షూర్ నెక్స్ట్ అటెంప్ట్లో అయిపోతుందని. ఇంకా సో ఇంకా ఫోకస్ అంతా మనది ఆన్సర్ రైటింగ్ ముందు ఉండాలి, పేపర్ కంప్లీషన్, టైమింగ్ ఇంపార్టెంట్ అని అర్థమైంది. సో అప్పటి నుండి ఇంకా స్ట్రాటజీ మార్చి ఆ మిస్టేక్స్ అన్నీ రెక్టిఫై చేస్తూ బాగా టెస్ట్ రాసి ట్రై చేశాను. సెకండ్ అటెంప్ట్లో ఐ వాజ్ ఏబుల్ టు క్లియర్ ఎవ్రీథింగ్. పర్ఫెక్ట్. For more videos, subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.